వచ్చావా మామా? ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. హలో, ఎవరు? ఎవరంటవేంద్రా ఇంకా లేవలే? ఏందమ్మా ఇంత పొద్దు కాల్ చేసినావు? నేను ఒకసారి చూడాలనిపిస్తుందిరా. ఇప్పటిదాకా కుదరదమ్మా, కాలేజ్ ఉంది, క్వార్టర్స్ వర్క్ ఉందమ్మా. అందుకేరా నువ్వు వచ్చేది ఏందని నేనే వచ్చినా హైదరాబాద్ కి వచ్చిన. హలో హలో, ఏంది ఏం మాట్లాడతలేడు వీడు? అమ్మా నిజంగా వచ్చింది, నాకు ఏం చేయాలి? ఏ వచ్చి డోర్ తీరా. అమ్మా నీ ప్యాక్లో ఉన్నా, మళ్ళీ చేస్తావు. ఏంది ఇట్లా కట్ చేసిండు? ఈ అమ్మ ఏడా పడతా అనిపిస్తాం. అన్నా అన్న లేవురి అన్న, అమ్మ వచ్చింది అన్నా. నైట్ దాని తేలేదా ఇంకా? ఏంద్రా పొద్దుగాల పాకుండా చెప్తున్నావు అన్న అమ్మ వచ్చిందన్నా. అవునా, ఎక్కడుందంట? రూమ్ బయటనే ఉందన్నా. ఏంటి రూమ్ బయటనా? Did I hear her heel? Oh no, mom is coming. Hide the snacks and start running. అన్న తొందరగా దిగన్నా. Goes click. మేమేమైనా వైక్లిన్ క్లీనరా మారా? ఇంకా జల్లి చేయడానికి ఆగు, అయిపోతుంది. అరే నా డ్రైవర్ ఇంకా ఉందా? పోయిందనుకున్నా. అంటే నైట్ నువ్వు డ్రైవర్ వేసుకోలే? ఇప్పుడు అది ఇంకేం కాదన్నా. అరే మొత్తం ఓకేరా, నువ్వు వెళ్ళి డోర్ దిగు. సరేనా? డ్రైవర్ వేసుకుని వస్తా జర్రా. ఏంద్రా డోర్ తీయలే కింద లేటారా? కాదమ్మా మీ ప్లేట్ వేసింది. రూమ్ అయితే చాలా బాగుందిరా. నెలకు 9,000 కడుతున్నాం, బాగుండకుండా ఎట్లుంటదా? అంటే 9,000 12,000 అని చెప్పి నేను నాతోని ఊరినా గంట బుక్ చేసినావుగా. అంటే ఈ మంత్ లా 12,000లో 9,000 లీన్ కట్టినా అంటే అందుకే. ఓ అట్లానా? మంచి కవర్ డ్రైవ్ పెట్టినావుగా. అట్లుంటది మనతోని. ఎవరు రాయుడు? అన్ని బాగానే తీసుకురా, అనేది ఒకటి ఎట్లా మర్చిపోయాను. అరే నేను బాడీ క్లియర్ చేసిన, ఆడు బట్టలు క్లియర్ చేసాడు, నువ్వేం చేసినావురా? ఆర్గ్యుమెంట్ వద్దన్నా, ఏదైనా మేనేజ్ చేయి. సరే, ఆయన మృగలు మీద తోపమ్మా. అంత పెద్ద తోప రాయుడు? అవునమ్మా, ఆయన చాలా పనులు చేసిండు, కష్టజీవి ఆయన. ఇప్పుడు పెద్ద కంపెనీకి సీఈఓ ఆయన. ఎప్పటికైనా ఆయన అంత గొప్ప అవ్వాలని చెప్పి నీ కొడుకేనమ్మా ఆయన ఫోటో పెట్టుకున్నాడు. అవునారా? అవునమ్మా. ఆయనంత గొప్పని తోట. ఆయన పేరేంద్రా? జానీ అమ్మా. వాడిని అడిగితే ఈడు చెప్తాడేంది? సరే సరే. ఎప్పుడన్నా ఈ గిన్నెలలో వండుకున్నారా రా మీరు? ఎప్పుడు పోయిన ఇయర్లో అనుకున్నాం అనుకుంటా. అంటే రోజు మీకు తిండట్లేదు? పక్కనే మంచి మెస్ ఉందంటే మంచికి బిల్లు వేసారు, 3 పూటలు మంచిగా తినొచ్చు. సరంగా రాత్రి ఆకలి అయితే ఏం చేస్తానా? ఏముందమ్మా, ఫోన్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టి అయిపోతుంది. వంట సామాను గ్యాస్ అవన్నీ ఉన్నాక వండుకొని తిననీక మతకమా మీకు? ఆ గ్యాస్ ఎప్పుడు అయిపోయిందా అంటే ఏం లేదా డొల్లా అవుతాయి. రోజు బయట తింటే పానాలు ఖరాబ్ అవుతాయి. గట్లేం లేదంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, వంట చేస్తూ చదువుకోవాలంటే టైం సరిపోతలేదు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక ఇంటనే వండుకుంటాం. అవునా? నీకు ఎంత మంచి రూమ్ ఎంత ఎత్తుకిరా? అవునమ్మా, నాకు ఏ డౌట్ వచ్చినా మంచిగా చేస్తారు. ఇట్లా ఈ కట్టు వరకు రావాలి, అంతే. అట్లా వీళ్ళతోనే ఉండి మంచిగా చదువుకొని జాబ్ కొట్టుకోడుక. సరే అమ్మా. సరేపా, అలా కూర్చొని మాట్లాడుకున్నాం.
కొంచెం బీర్ బాటిల్ ఉన్నాయి. సరే సరే ఏం మాట్లాడు. ఏందమ్మా ఇంత సడన్గా వచ్చినావు? అవునరా, రోజు కాలేజీకి పోకుండా తాగుతున్నావు తిరుగుతున్నావు అంట కదరా. ఎవరు చెప్పామని నీకు? మీ కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పింది. కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసినా? అంటే నా పేరు విజయ్ కదా? హా, నా పేరు విజయ్ కదా? అవునరా. గట్లనే నా పేరుతోనే కాలేజ్ లో ఇంకా అయిపోయినాడు. వాళ్ళకి కాల్ చేయబోయి నీకు కాల్ చేసినేమో. ప్రిన్సిపాల్ కూడా రా కాల్ చేస్తారా? చేస్తాడంటే మొన్న వాళ్ళ వైఫ్ కాల్ చేయబోయి నాకు కాల్ చేసాడు. పూర్ణైనా అయినా అమ్మా నువ్వేం ఫిగర్ పెట్టుకోవద్దు. మంచిగా కాలేజ్ పోతున్నా, మంచిగా చదువుతున్నా. అవునా అంటే వీడికి ఏ డౌట్ వచ్చినా క్లియర్ అని మేము ఉన్నాం. మీరేం ఫికర్ పెట్టుకోకరి. ఇప్పుడే నా పానం అర్థం అయింది కొడుక. ఏం చదువు గురించి ఏ టెన్షన్ లేదు. సరేగా నేను ఊరికి వెళ్ళేసి వస్తా. సరే అమ్మా. అయ్యో ఇప్పుడే ఎందుకంటే సాయంత్రం వెళ్ళండి. అన్న మా అమ్మ ఎంత తొందరగా పోతే అంత మంచిది మనకు వెళ్ళని. సరే అంటే మరి వెళ్ళరండి, జాగ్రత్త. అవును, మీరిద్దరు మామూలు ఫ్రెండ్సేనా? లేదంటే మేము వాడి సీనియర్స్, క్లాస్ లో టాపర్స్, మళ్ళీ వాడి క్లాస్మేట్స్ తో తెలిసి తెలిపోతాడని మాతో పాటు ఉంచుకున్నాం. సరే మరి జాగ్రత్త, నేను వెళ్ళేసి వస్తా. ఏదో ఆ ఇంట్లో బీర్ బాటిల్ అమ్మ చూసి ఏం చేయాలి? ఏదైనా చెప్పి తెప్పించుకోవాలి. అమ్మా నాకేం తెలియదు, మొత్తం ఇద్దరే చేసారు. నన్ను ప్లీజ్ అన్న ప్లేస్ అన్న చెప్పుకోవాలని మస్తు బతలాయినా, కానీ నన్ను భయపెట్టించారు. కాలేజ్ కి ఎట్లా పోతావో చూస్తారా అని. ఓ విజయ్, సడన్ గా ఏమేమో మాట్లాడుతున్నావుగా? అయినా ఇప్పుడు మీ అమ్మకు భయపడాలా మేము? భయపడాలారా? ఇందులో ఇన్ని దెబ్బలు వచ్చిన ఒక్క దెబ్బ కూడా కనిపిస్తలేదు. ఎట్లా కనిపిస్తాయి? నా కొట్టింది పోలీస్ కానిస్టేబుల్ అయితే. మీ మమ్మీ కానిస్టేబుల్ అని ఎప్పుడు చెప్పలే మాకు. అంటే మీరు ఎప్పుడు అడగలే కానీ అందుకే చెప్పలే. అరే ఇక నన్న మందు సిగరెట్లు మానేసి బుద్ధిగా చదువుకోండి, లేకపోతే బొక్కలు తిరుగుతాయి. అమ్మా ఇక్కడ ఏం వద్దాం పా, ఊడికి వెళ్ళిపోదాం. ఆంటీ అంటే ఒక్కసారి ఆడియో వినండి ఆంటీ. అన్నా ఇంకా ఎంతసేపు నా బీర్ దేనికి? తొందరగా తీసుకురా, తాగి ఆమె ఉడింగే. అమ్మా నా వయసు కాదు ఏది. మరి అదే అయితే మరి ఇదేందిరా అంటే చూడండి. అమ్మా నా కొడక నా వినా ఒక్క దెబ్బ పడితే ఈయనేమి అట్టు. ఆయన ఏడున్నారా? అంత పెద్ద మౌన్ బాడేం కదా, పిల్ల పూడ పెడతావురా? అమ్మా కొట్టకి